బలెబలె మగాడివే గీతా ఆర్ట్స్ యూవీ క్రియేషన్ బ్యానర్ మీద అల్లు అరవింద్ గారి ప్రెజెంట్స్లో జరిగింది. నాని ఇందులో అలా చాలా కొత్త క్యారెక్టర్ ప్లే చేశాడు. ఆయన క్యారెక్టరైజేషన్లోనే ఫన్ ఉంటుంది. అంటే ఇంతవరకు ఒక మతిమరుపు క్యారెక్టర్ హీరో ప్లే చేయడం అనేది ఇంతవరకు రాలేదు. అలాంటి ఒక మంచి క్యారెక్టర్ త్రూఅవుట్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి ప్లే చేశాడు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ మంత్ సెప్టెంబర్ 4న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందులో లావణ్య చాలా బాగా యాక్ట్ చేసింది. తను అంటే మన మిడిల్ క్లాస్ గర్ల్ లాగా ఉండే ఒక మంచి రోల్ ప్లే చేసింది, ఒక క్లాసికల్ డ్యాన్స్ టీచర్ కింద. అట్లాగే మెయిన్ ఈ సినిమా గురించి ఒక ఎసెట్ లాగా చెప్పాల్సింది గోపి సుందరు. ఎందుకంటే మలయాళంలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టరు. అలాంటి మ్యూజిక్ డైరెక్టరు ఇక్కడ మన తెలుగులో మళ్ళీ ఈ ఒక చిన్న కమర్షియల్ టింజ్ ఇస్తూ మళ్ళీ ఆ చిన్న క్లాసికల్ టచ్ మిస్ అవనివ్వకుండా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రీసెంట్ ఆల్బమ్స్లో బలెబలె మగాడివైకి మంచి అప్లాస్ వస్తున్నాయి. అలాంటి ఒక మంచి ఆల్బమ్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ గోపి సుందర్కి. రీసెంట్గా ఆర్ఆర్ చూశాను, చాలా బాగా చేశాడు. అండ్ నా సినిమాలన్నిటిలోకి ఒక మంచి మ్యూజికల్ హిట్ సినిమా లాగా ఉండిపోయే సినిమా ఈ సినిమా సెప్టెంబర్ 4th రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్.